హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అయితే చిన్న కాకరకాయలతో స్టఫ్డ్ కాకరకాయలని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే నేను వీటిని చిన్న చిన్న కాకరకాయలని అయితే తీసుకొచ్చాను. ఇక్కడైతే నేను ఎప్పుడు చూడలేదు. ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను అనమాట. వీటిని పీల్ తీసి బాగా కడిగి తగినన్ని నీళ్లు వేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, చింతపండు, పసుపు వేసి 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చేదు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పోవడం కోసం ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు వాటర్లో నుంచి వీటిని సపరేట్ చేసుకొని వాటర్ని అంతా తీసేసిన తర్వాత ఒక చిన్న ఘాట్ పెట్టుకోవాలి. ఒక కడాయిలో మనము స్టఫ్ కోసము కొబ్బరి పొడిని వేయించుకోవాలి నూనె వేసి. కొంచెం ఇది తొందరగానే వేగిపోతుంది. ఆల్రెడీ కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో పెట్టాను, చూడండి. ఇప్పుడు ఆ కొబ్బరి పొడిని స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం చల్లగయ్యాక కాకరకాయలన్నిటికీ ఒక సైడ్ మాత్రమే ఒక లైన్ చాక్తో పెట్టేసుకున్నాము ఈ విధంగా. ఇప్పుడు ఈ పొడిని అందులోకి స్టఫ్ చేసుకోవాలి. విత్తనాలని తీయనవసరం లేదు, అలాగే పెట్టేసుకోండి. ఓకేనా. స్టఫ్ అన్నిటిలో పెట్టేశాను అనమాట. ఈ పొడిని నింపేశాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి, అంటే నేను ఇక్కడైతే కడాయి పెడుతున్నాను, మీరైతే చపాతీ పెన్నం పెట్టేసి చేయండి, లేదా రొట్టె పెన్నం. కానీ పెన్నం మీద చేస్తే ఆయిల్ వేసినప్పుడు ఇలా అంతా ఒకే దగ్గరికి రాకుండా అలాగే ఉండిపోతుంది అనమాట. ఈ కడాయి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అంతా ఒక చోటుకి వస్తుంది, కాకరకాయకి ఒక చోట మాత్రమే అవుతుంది. అందుకని చెప్తున్నాను. ఓకేనా. నేను మర్చిపోయి తొందరలో ఇది పెట్టేశాను అనమాట. ఇక్కడ ఇది ఇట్లా ఫోర్క్తో నేను అన్ని వైపులా కాలేలాగా చూసుకొని పక్కకు తీసేసాను. అంతే అండి, స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.